హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము వ్లాగ్స్. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారు? అబ్బా, మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం. నిన్న మొన్న అయితే అసలు వీలైతే కాలేదు. చిన్న వీడియోలు చేస్తున్నారు, ఎప్పుడు చిన్న వీడియోలు చేస్తున్నారని మా రామ్ అయితే ఎప్పుడు నవీన్ అంటున్నాడు. అసలు చిన్న వీడియోలు చేయడానికే కూడా అసలు వీలైతే లేదు. పొద్దుగాల ఎన్నిటికంటే 8కి పోయి వచ్చేసరికి కూలు ఇంకా దూరం పోయేది ఉంటుంది కదా, వేరే ఊర్లలో పోయేది ఉంటుంది కదా. మా ఇంటికి వచ్చాకైతే మస్తు మబ్బు అయితే అవుతుంది. ఇంటికి వచ్చి మళ్ళీ వంట చేసుకొని సగం సతాయిస్తాడు. మళ్ళీ వానితోనే సతాయించుకునే వరకే మాకైతే వీడియోలు అయితే కుదురుతలేవబ్బా. ఈరోజు అయితే ఇంటికాడనే ఉంటున్నాం. నిన్న ఇంటికాడ ఉన్నాం, ఈరోజు అయితే ఇంటికాడనే ఉన్నాము. ఎందుకంటే నిన్న మొన్న వానలు బాగా పడ్డాయి. మొత్తం బుర్జా అయింది. అసలు కలవనికి అయితే అస్సలు రాదు. నిన్న ఉడకంగా ఫుల్ వర్షం పడ్డది కాబట్టి అందుకు వీడియో అయితే పెట్టలేకపోయినాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే కంపల్సరీ ఇంకా చేద్దామని చెప్పేసి చాలా రోజులు అయితే అవుతుంది లెంత్ వీడియోలు అయితే పెట్టక. సమయానికి అయితే కరెంటు కూడా అసలు వర్షానికి అయితే కరెంటు లేనే లేకుంటుంది. ఇప్పుడు ఇట్లా కరెంటు తీయాలి, వీడియో తీయాలంటే పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. ఇంకా ఇప్పటికైనా కరెంటు లేదు, మొత్తం ఉబ్బరిస్తుంటది. అసలు ఇంకా జర అయితే లక్కీ వస్తే అసలు ఫోన్ మా చేతికి ఇయ్యనేయ్యదు. ఇంకేం చేస్తాం ఫ్రెండ్స్. అసలు నిన్న మొన్న వాన పడి మొత్తం ఇంకో కొత్త కవర్ ఇక్కడ మొత్తం ఇల్లంతా గుడిసె కవర్ అయితే మొత్తం చినిగిపోయింది. గాలి కొట్టడం వల్ల వర్షం వస్తే సగం నీళ్ళు మొత్తం దీని మీదకి పడుతుంది పోయింది. ఇంకా అన్నం దీని మీద, కూర దీని మీద పెడతాం కాబట్టి ఆ వర్షానికి మొత్తం అన్నం మీదనే పడతాయి. ఇట్లా బొక్కలు ఉన్నందువలన అసలు ఆడ ఉందిగా ఇన్నే గ్యాస్ ఉన్నది ఉడకంగా ఇన్నే అసలు పెద్ద తలకాయ నొప్పి. అన్నే అన్నం వండుకం ఇన్నే, ఇగో బొక్క ఉడకంగా ఇన్నే. వర్షం పడుతుంటే కవర్ గాలికి పట 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 కొట్టుకుంటా చేసుకుంటా. ఇగో ఆడ ఒకటి హోమ్ థియేటర్ ఉంది, ఆ మూలకు చూడండి, ఆడ చినిగిపోయింది. ఇంకా మంచం ఇన్నే అవుతుంది. మళ్ళా మంచంలో మధ్యలో మళ్ళీ సైకిల్ ఇరుకుటం ఇంకో సైకిల్ ఇన్నే. ఇంకో ఈ బియ్యం సంచులు ఇన్నే. మొన్న వాన పడ్డప్పుడు అయితే మొత్తం బియ్యం మొత్తం తడిచిపోయినా, బియ్యం మొత్తం నానిపోయినాయి. మొత్తం బియ్యం తడిచిపోయినా అనుకున్నాం. నయ్యం సమయానికి అయితే బియ్యం అయితే నాన్నే ఆల్రెడీ కింది పక్క. ఇగో ఈ పక్క ఈ గోడ పొడితే మొత్తం గారుతుంటది. మొత్తం వర్షం వచ్చినప్పుడు అసలు పచ్చిగా అయితే ఉంది చూడండి. ఇంకా ఇట్లా వండని. ఇంకా వాన వస్తే అసలు మంచం ఈడ ఉందని మీరు అనుకుంటారు, కానీ వాన వస్తే మంచం అయితే ఈడ ఉంటుంది. పండుకోనికి అయితే మొత్తం ఉండదు. ఇట్లా పొడుగా వండుకోకుండా ఇట్లా అడ్డం అయితే వంతాము. ఇంకో ఈడేసుకుంటాం మంచం. బయటికి లేవాలన్నా ఎక్కడన్నా పోవాలన్నా ఈ తలుపులు తెరసాలే ముయ్యాలి అక్క. ఎక్కడ వీలు కాకుండా అయితే ఉంది. ఇల్లు అయితే శాంక్షన్ అయ్యింది అంటున్నారు, కానీ అసలు శాంక్షన్ అయ్యింది కానీ అది వచ్చేదైతే ఎప్పుడు అసలు ఇల్లు కట్టుకో రిజెక్ట్ అయిందని చెప్పారు ఫ్రెండ్స్. కాలేదు అవకంగా. ఇగో ఈ పక్క గోడ అయితే ఎప్పుడు ఊడిపోతుంది అని ఇదే భయం. చూడు ఇది మొత్తం ఎట్లా ఉంది. ఇది బయట పక్క కొంచెం న్యాయం కానీ, ఈ బయట పక్క న్యాయం కానీ మరి దారుణంగా అంటే ఇదే మొత్తం. ఈ కొత్త కవర్ తీసుకొచ్చినాము కానీ వేస్టే. ఇక్కడ కరెంట్ బోర్డు ఉంది. ఈ బోర్డు కానీ ఇగో ఈ సన్నగా అదే కవర్ రప్ప కొట్టుకొని ఇక ఇట్లా మొత్తం కొత్త కవర్ తీసుకొచ్చి వారం రోజులు కూడా అయితే లేదు. నిన్న మొన్ననే తీసుకొచ్చినాం. మరి ఎక్కువ వర్షం గిట్లా వస్తే ఈ కవర్ అయితే ఇట్లా గాలికి అయితే మస్తు ఇట్లా అక్కడిక్కడ ఆడుతుంటది అన్నట్టు. ఒక రోజు చూపిస్తా వర్షం పడ్డప్పుడు కంపల్సరీ. ఇంకో ఈ గోడ లోపల మట్టి ఫ్రెండ్స్, అసలు మాలు కాదు. అయితే ఇది ఇగో చూడండి ఒకసారి, మట్టి. ఇది ఇగో మట్టి ఉన్నందువలన ఈ గోడ ఎప్పుడు పడిపోతుందో, వర్షం పడి కారి ఎప్పుడు పడిపోతుందో. వర్షం పడ్డప్పుడల్లా కారుతుంటుంది. ఎందుకంటే ఇంకొకటి అది మాల్తోనే చేసిందంటే ఏం కాదు, అది లోపల మట్టి ఉంది కదా, మీన వర్షం పడి ఆ మట్టి అందులో నుంచి బయటికి వెళ్ళి ఒక్కటిగా కింద పడిందంటే నుగ్గులు పడ్డట్లే పట 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 మొత్తం రాలిపడుతుంది. నేను ఎందుకంటే మా వాళ్ళది వేరే వాళ్ళది చూసిన మట్టి ఉన్నది, అందుకని చెప్పేసి భయం చాలా. ఇంకా ఏందో అంత అప్పులు అయితే చాలా అయినాయి ఫ్రెండ్స్. అప్పులు అయితే దగ్గర 3 లక్షల దాకా అప్పులు అయినాయి. మనకు కొంచెం హెల్త్ కండిషన్ బాగాలేక 3 లక్షల దాకా అప్పులు అయిపోయినాయి. ఇంకొకటి ఇది బేస్మెంట్ కట్టుకున్నాం, ఇది దీంతోనే అంత పెద్ద తలకాయ నొప్పి అయింది.
ఇల్లు లేక ప్రతి ఒక్కరు అయితే చూసేవాళ్ళు అయితే మరి ఏమంటారు అంటే ఇంట్లో ఉండాలి, ఎట్లా ఉంటుండ్రు నాయన అంటున్నారు. ఈ బొక్క చూడండి, బొక్క కనబడుతుంది కదా వెనక, మొత్తం జాలి లేక అయింది కవర్, మొత్తం మన ఉసుకే జల్లి పట్టి ఉసుకే లేక అది ఉంటుంది కదా అట్లా ఆ విధంగా అయింది. చూపిస్తా ఒకసారి. ఇక్కడ రా. ఇది పోయింది కదా మొత్తం. ఎవరిదిరా? మామూలుగా అన్నని అడుగుపోరా, అన్నతోనే ఉంటారు పో. చూడండి ఫ్రెండ్స్, ఈ బొక్కలు కవరు ఇంకో కవర్ కొట్టుకపోతుంది అన్నట్లు. ఇక దీనికి కట్టె కూడా కట్టినాం, కానీ ఈ కట్టె వాన వచ్చినప్పుడు అయితే మన చిన్నపిల్లలు ఊగినట్లు ఉయ్యాలు ఊగినట్లే ఈ మొత్తం అయితే మొత్తం ఇక్కడ వచ్చి ఇగో కొత్త కవర్ చూడు. అసలు ఇగో కవర్ మొత్తం తిరిగిపోయింది. ఆడ ఇగో పైన మొత్తం కవర్ అయితే మొత్తం పోయింది అబ్బా. అసలు చేస్తాం. నాకు ఫైనాన్స్ లేవురా, ఫైనాన్స్లో గట్టే వరకు అయిపోతుంది దాని సంసారం. చూడు కరెంట్ అంటే ఇక కరెంట్ ఇప్పుడు వచ్చింది చూడండి ఫ్రెండ్స్, ఇక మళ్ళీ వచ్చింది ఏమన్నా బొక్కలు ఈ లైట్ వెళ్తారు కదలే కనబడవు, కానీ ఇగో ఈ ఫ్యాన్ ఇట్లా తిరుగుతుంటుంది కదా, ఇగో ఇక్కడ వైర్ కొట్టేసి ఉంటుంది. ఇక ఇట్లా ఈ విధంగా ఉంటుంది పెద్ద తలకాయ నొప్పి, ఇట్లా ఈ విధంగా ఉంటుంది పెద్ద తలకాయ నొప్పి. నిజంగా ఫ్రెండ్స్ ఏం చేయాలనో ఏందో అసలు ఏం అర్థం అయితే లేదు. ఈ గవర్నమెంట్కి వెళ్ళేమో ఇల్లు శాంక్షన్ అయ్యింది, మీ పేరు లిస్టులో వచ్చింది, అది వచ్చింది ఇది వచ్చింది అన్నారు. లాస్ట్కి అయితే మళ్ళీ రిజెక్ట్ అయిందని చెప్తారు. ఏది నమ్మాలనో ఏది నమ్మకూడదో అసలు ఏం అర్థం అయితే లేదు. ఓకే, మనకు అయ్యిందంటే మాత్రం కంపల్సరీ వీడియో అయితే పెడుతూనే ఉంటాను నేనైతే. ఓకే ఫ్రెండ్స్, మరి చాలా రోజులు అయింది కదా మనకు వీడియో అయితే, లాంగ్ వీడియో బ్లాగింగ్ చేయక. నిన్న ఏదో చిన్న చిన్న షార్ట్స్ చేస్తున్నాం, కామెడీ షార్ట్స్. మనకు ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ అన్నా అవుతుందేమో, అట్లనన్నా కొంత డబ్బు కూడా పెట్టానా చేసుకున్నాం అంటే అది లేదు ఇది లేదు, ఏదో అంత అసలు ఆ చిన్న వీడియోలు చేయడానికి కూడా అసలు టైం అయితే అస్సలు ఉండలేదు. ఒక్కొక్కసారి ఒకవేళ తొందర కూలి పోయి తొందర వస్తానేమో ఇద్దరం కలిసి చేస్తాము, ఒకవేళ లేట్ అయితే మాత్రం డ్రామా అయితే మన నిజంగా చెప్పాలి కానీ మన మిడిల్ క్లాసు బతుకులు అంటే మరి చాలా దారుణం. అసలు ఉంటే డబ్బున్నతోనన్నా ఉండాలి, లేదంటే ఈ సంవత్సరం బతుకులు మాత్రం మరీ బిచ్చగాడిని లేకనన్నా ఉండాలి. కానీ ఈ సంవత్సరం బతుకులతో మాత్రం సంవత్సరం అంటే మనతో వాళ్ళన్న నయం, కష్టం చేయకుండా 10 రూపాయలు వస్తుంది. కానీ మనకు కష్టపడితేనే మనం అడక తినేటోళ్ళకన్నా అధ్వానంగా ఉన్నాం. ఏం చేస్తాం ఫ్రెండ్స్, మన వీడియోలు అయితే ఇంతే. అది ఉడకంగా రోజు ఏమైనా ఉంటే మాట్లాడదాం. ఓకే.